శ్రీమాత్రే నమః. ఓం కాలభైరవాయ నమః. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగుండాలని కాలభైరవుడిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సాక్షాత్తు కాలాన్ని నడిపించి కాలాన్ని శాసించేటటువంటి కాలభైరవుడు మన కోసం ఈరోజు తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, భక్త, కాలభైరవ సందేశం నీ కోసం వెతుకుతోంది. ఇది నీ కోసం మాత్రమే. ఎందుకంటే దీన్ని ఎవరూ చూడలేరు. ఇది నీ కంట పడింది, నీ చెవిన పడుతోందంటే నీ కోసము అని మాత్రమే నువ్వు భావించు. శ్రీరామనవమి తరువాత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజాలు విన్నావుంటే ఆశ్చర్యపోతావు, షాక్ అవుతావు. శత్రువుల నుండి జాగ్రత్త. ఈ సందేశాన్ని పరిచయం పెట్టుకో అంటూ ఈరోజు కాలభైరవుడు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో మన ముందు వచ్చారండి. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేద్దాం, హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఓం కాలభైరవాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. కాలభైరవుడి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మనకు కాలభైరవుడు తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే గనక, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినుబిడ్డ. చెప్పాను కదా, ఇది నీ కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం, కేవలం నీ కోసం మాత్రమే. అందుకని ఇది నువ్వు వినగలుగుతున్నావు, నువ్వు చూడగలుగుతున్నావు, అంటే నువ్వు ఎంచుకోబడ్డావు కాబట్టి ఇది నీ కంటబడింది, నీ ముందుకు వచ్చింది. ఇలా నీ కంటబడ్డ ఈ సందేశాన్ని ఏ మాత్రం కూడా పిలిచోటు పెట్టుకో. ఎన్ని పనులు చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసి, ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం. నేను గురించి ఖచ్చితంగా నువ్వు 100% తెలుసుకోవాల్సి ఉండే. ఎందుకో తెలుసా? కాలచక్రం తిరుగుతోంది, గ్రహాల గమనం మారుతోంది. ఇక్కడ తస్మాత్ జాగ్రత్త. నీ జాతకంలో గత 10 ఏళ్లుగా అదృశ్యంగా ఉన్న ఒక మహాశక్తి ఇప్పుడు మేల్కొంది. 2026 మార్చి నెల నీ జీవితంలో ఒక సాధారణ నెల కాదు భక్త. ఇది నీ తలరాతను తిరగరాసే కాలం. నువ్వు గమనిస్తున్నావా? నీ ఇంట్లో తెలియని అశాంతి, నువ్వు ఎంత కష్టపడినా చేతిలో నిలవని డబ్బు, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నారనే భయం, ఇవన్నీ కేవలం నీ భ్రమలు అనుకుంటున్నావా? కాదు. నీ వెంటే ఉందో నీ అదృష్టాన్ని హరిస్తున్న ఆ నలుపు శక్తులు ఎవరో? నువ్వు ప్రాణంగా నమ్మిన వారే నీ వెన్నులో కత్తి దించడానికి సిద్ధమయ్యారా? ముఖ్యంగా ఈ మార్చి శ్రీరామనవమి తర్వాత నీ ఇంటి గుమ్మం తక్కువయ్యే ఆ అపరిచితుడు ఎవరు? ఈరోజు ఈ సందేశంలో నేను చెప్పబోతున్నాను. నిజాన్ని వింటే నీ గుండె ఆగిపోవచ్చు, కానీ ఇవి తెలుసుకోకపోతే నీ జీవితంలో అంధకారంలో మునిగిపోవచ్చు. జాగ్రత్త. కాలభైరవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక ఏంటి అంటే, ఈ వీడియోని ఒక్క నిమిషం కూడా పక్కకి తయ్యకుండా చూడు. ఎందుకంటే ఈ నిమిషం నువ్వు వినే మాట నీ భవిష్యత్తును కాపాడుతుంది. ఇది కాలభైరవుడి హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నీ జీవితంలో ఒక వింత అనుభూతిని నువ్వు పొందబోతున్నావు. వింత గమనం నీ జీవితం తిరగబోతోంది. ఈ మార్చి నెల నీకు సామాన్యమైనది కాదు. గత కొన్నేళ్లుగా నువ్వు పడుతున్న కష్టాలకు, నువ్వు చిందించిన ప్రతి కన్నీటి చుక్కకో సమాధానం దొరికే రోజులు దగ్గర పడ్డాయి. కానీ సరిగ్గా అదృష్టం మీ తలుపు తట్టే సమయంలోనే నీ వెంట ఉంటూ నీ వెన్నుపోటు పొడిచే ఆ రహస్య శత్రువుల గురించి నీకు తెలుసా? మార్చు. శ్రీరామనవమి తరువాత నీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ఆ దైవశక్తి ఏంటి? నువ్వు అపారమైన ధనవంతులు కాకుండా అడ్డుపడుతున్న ఆ నరదృష్టిని ఎలా వదిలించుకోవాలి? ఈ సందేశం ద్వారా తెలుసుకో. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే నిజాలు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయి. 2026 మార్చి నెలలో కాలభైరవుడు నీకు ఒక అద్భుతమైన మలుపు తిప్పబోతున్నాడు, మలుపునివ్వబోతున్నాడు. ఈ నెలలో నువ్వు ఎలా ఉండాలి అంటే, అసలు ఏం జరగబోతోంది అంటే ప్రతి ఒక్క విషయము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది నీ జీవితంలో ఒక రాజయోగానికి నాంది పలకబోతోంది. ఇన్నాళ్ళుగా నీ జాతకంలో ఉన్న అడ్డంకులు, పట్టిందల్లా అపజయం అనే స్థితి మెల్లమెల్లగా మారుతుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో శనిదేవుడి దృష్టి నీపై పడటం వల్ల నీ అదృష్టాన్ని అడ్డుకోవటానికి కొన్ని ప్రతికూల శక్తులు ప్రయత్నిస్తాయి. నీ మనసులో అనవసరమైన భయాలు, ఆందోళనలు కలుగుతాయి. ఎవరినో చూసి భయపడటం లేదా రేపు ఏమవుతుందో అన్న ఆందోళన నిన్ను నిద్రపోనివ్వదు. కానీ గుర్తుంచుకో, మార్చి ఈ నెల శ్రీరామనవమి తరువాత నీకు అంతా అనుకూలంగా మారబోతున్నాయి. ఇక్కడ కాలభైరవుడు నీకు తెలియని ఒక ధైర్యాన్ని పెంచుతాడు. నువ్వు ఎన్నాళ్ళుగా ఎవరికైతే భయపడ్డావో వారే నీ దగ్గరికి వచ్చి తలదించుకునే రోజులు వస్తున్నాయి.
ఆస్తి తగాదాలు లేదా కోర్టు వ్యవహారాల్లో ఉంటే ఈ నెల ఒక కీలకమైన మలుపు తిరుగుతుంది. కల్మషం లేని మనసు ఇది. ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే మీ జోబులో రూపాయి లేకపోయినా అప్పు చేసైనా సాయం చేసే గొప్ప గుణం లేదు. ఆఖరికి నీకేం మిగిలింది? నువ్వు ఎవరికైతే అన్నం పెట్టావో వారే నీ చేతిని కరిచారు. నువ్వు ఎవరినైతే ప్రాణప్రదంగా నమ్మావో వారే నీ పతనాన్ని చూసి నవ్వుకుంటున్నారు. సొంత బంధువులే నీ మీద నిందలు వేశారు. సమాజంలో నిన్ను తక్కువ చేసి మాట్లాడారు. నాకు ఎవరూ లేరు, కాలభైరవుడు కూడా నన్ను మరచిపోయాడు అని నువ్వు చీకటి రాత్రుల్లో ఒంటరిగా ఏడ్చిన క్షణాలు నాకు తెలుసు. కాని ఒక్కటి గుర్తుంచుకో, కాలభైరవుడు కన్ను నీపై పడింది. పరీక్ష సమయం ముగిసింది. ప్రతిఫలం పొందే సమయం మొదలయ్యింది. ఇక్కడ ఒక విలక్షణమైన వ్యక్తివి నువ్వు. ఎందుకని అంటే అందరిలా ఉండే వ్యక్తివి కాదు. నీ స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి బయట ప్రపంచాన్ని చూస్తావు, నవ్వుతూ కనిపించే వ్యక్తి. ఇంకొకసారి లోపల వేరే ఆలోచనలతో బాధ్యతలతో సతమతమయ్యే వ్యక్తి. నీకున్న అతి పెద్ద బలం నీ మాటకారితనం. ఎంతటి వారినైనా నీ మాటలతో ఎట్టే ఆకట్టుకోగలవు. కానీ ఇదే నీ బలహీనత కూడా. నువ్వు నలుగురితో కలిసి ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటావు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నీ గతం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు ఎవరికైనా సహాయం చెయ్యాలనుకుంటే వెనక ముందు ఆలోచించు. నీ శత్రువు కష్టంలో ఉన్నా సరే మీ మనసు కరిగిపోతుంది. అందుకే నిన్ను నమ్మించి మోసం చెయ్యడం చాలా సులభమని లోకం భావిస్తోంది. నీ తెలివితేటను వజ్రం లాంటివి. కానీ నీ నిర్ణయాలు తీసుకోవటంలో ఉండే తడబాటు, ఆ అయోమయం నిన్ను కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఈ మార్చి నెలలో నీలోని ఆ తడబాటును వదిలి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఈ నెలలో నీకు అత్యంత శక్తివంతమైనటువంటి ఒక స్థితికి చేరబోతావు నువ్వు. దీనివల్ల నీ మేధస్సు పెరుగుతుంది. ఇన్నాళ్ళు ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంలో నువ్వు ఊహించని మార్పులు చూస్తావు. ఎప్పటి నుంచో మొండి బాకీలు ఉన్నా లేదా కోర్టు కేసులు నడుస్తున్నా ఈ నెలలో నీకు అనుకూల ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడే నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఈ మార్చిలో వస్తున్నటువంటి శ్రీరామనవమి తరువాత ఒక శక్తివంతమైన కిరణం నీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఈ సమయంలో నీ ఇంట్లో కొన్ని మార్పులు గమనించు. ఒకవేళ నీ ఇంటి ముఖ ద్వారం దగ్గర తెలియని సువాసన వచ్చినా లేదా కలలో పాలు తాగుతున్నట్లు కనిపించినా అది సాక్షాత్తు లక్ష్మీదేవి నీ ఇంటికి వస్తుంది అనటానికి సంకేతం. ఈ సమయంలో నువ్వు పొరపాటును కూడా ఎవరికి అప్పు ఇవ్వకు. ఇస్తే ఆ లక్ష్మి నీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేసేవారు నీ పక్కనే ఉన్నారు. వారి పేర్లు ఎలా ఉంటాయి అంటే నీకు చాలా దగ్గరగా ఉంటారు. నువ్వు నీ కన్న ముందే వాళ్ళు నవ్వుతూ మాట్లాడతారు, కానీ వెనక బూతులు తవ్వుతారు. నీ ఆర్థిక పరిస్థితి గురించి కానీ నీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ అసలు వారి దగ్గర చర్చించుకో. ఈ నెల శ్రీరామనవమి తరువాత నీకు దగ్గర ఏదో ఒక సహాయం కోసం ఒకరు వస్తారు. అప్పుడు లేదు అని చెప్పటం నేర్చుకో. లేదంటే నీ అదృష్టాన్ని వారు హరిస్తారు. జాగ్రత్త. ఈ నెలలో నీకు సుఖ దృష్టిని ఆ గురువు ప్రసాదించబోతున్నాడు. దీనివల్ల నీ ఇంట్లో శుభకార్యాలు జరగటానికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదరటం జరుగుతాయి. కానీ సామాజికంగా ఒక విషయం గమనించు. నువ్వు ఎవరినైతే నీ ఆత్మీయులు అనుకుంటున్నావో వారే నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడుతున్నారు. ఇక్కడ నీ చుట్టూ నలుగురి వ్యక్తులు నీ మీద నిరంతరం నిఘా వేసి ఉంచారు. వారు నీ కుటుంబంలో కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు చేసే చిన్న చిన్న పొరపాటును కూడా భూతద్దంలో చూపిస్తారు. కాబట్టి ఈ నెలలో నీ ఇంటి విషయాలను బయట వ్యక్తులతో పంచుకోకు. నీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలను నువ్వే కూర్చొని పరిష్కరించుకో. మూడవ వ్యక్తికి ప్రవేశం ఇస్తే నీ బంధాన్ని వెలుగొట్టే వరకు వెళుతుంది. జాగ్రత్త. మీ రక్త సంబంధికుల్లో కూడా ఒకరు నీకు వ్యతిరేకంగా మారుతున్నారని అర్థం చేసుకో. ఇక్కడ కాలభైరవుడు నీకు విపరీతంగా లాభాలు చేకూర్చటంలో ముందున్నాడు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఇక నువ్వు సంపాదించిన డబ్బు ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి నీకు ఏర్పడింది. అనవసరమైన ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు లేదా పాత బాకీల రూపంలో డబ్బు ఖర్చయిపోయింది. ఈ నెల నీకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఎవరికి హామీ సంతకాలు పెట్టకు. ఇక్కడ నువ్వు ఉద్యోగంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా కూడా ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. నీ మీద తప్పుడు ఫిర్యాదులు అందవచ్చు. జాగ్రత్త. నీ తెలివితేటలో ఆ సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతావు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే
3వ వారం పైన అద్భుతంగా ఉంటుంది. దాన్ని అస్సలు వదులుకోకు. ఆ అవకాశం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ నెలలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడాలంటే కేవలం కష్టం మాత్రమే సరిపోదు. దైవబలం తోడుండాలి. నీ కాలభైరవుని అనుగ్రహం నీకు తోడుండాలి. మీ కష్టాలు, నీ నష్టాలు, నీకు ఎదురవుతున్న అడ్డంకులు అన్నీ తొలగిపోవాలి అంటే నీ కాలభైరవుని మనసులో ఒక్కసారి స్మరించు. ఓం కాలభైరవాయ నమః అంటూ గుర్తొచ్చిన పిల్ల తలుచుకుంటూనే ఉండు. నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క కష్టము కూడా దూరమైపోతుంది. ప్రతి ఒక్క అడ్డంకి కూడా చల్లాచెదిరిపోతుంది. ఈ సమయంలో నువ్వు ఎంత సవాళ్ళనైనా ఎదుర్కోగలవు. నమ్మకమే నీ ఊపిరి, ధైర్యమే నీ ఆయుధం. ఈ మార్చి నెల చరిత్రలో ఒక మరుపురాని అధ్యాయంగా నీకు మిగిలిపోతుంది. ఇక ఆఖరి వారంలో దృష్టి మొత్తం కూడా కుటుంబంపై మన్ను. నీ పిల్లల భవిష్యత్తు గురించి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి నువ్వు ఆందోళన చెందుతావు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ వారంలో నీ కుటుంబ సభ్యులే నీకు శ్రీరామరక్ష. నువ్వు పడుతున్న కష్టానికి నీ జీవిత భాగస్వామి అర్థం చేసుకుంటారు. వారి సలహా తీసుకోకుండా ఏ కొత్త పని మొదలు పెట్టుకో. మీ తల్లిదండ్రులు సంప్రదించు. ఆర్థికంగా నీకు అద్భుతంగా ఉండబోతోంది. ఏదో ఖర్చును పెరుగుతాయి. అదే సమయంలో నీకు రావాల్సినటువంటి డబ్బు కూడా వసూలైపోతుంది. ఎక్కడ హామీ సంతకాలు పెట్టుకో, సెక్యూరిటీ సంతకాలు పెట్టుకో. జాగ్రత్త. శ్రీరామనవమి తర్వాత మీ జీవితంలో నీకు ఎలా ఉండాలి నువ్వు అని అంటే కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మళ్ళీ ఇంతలా చెబుతున్నాడో, నీ కాలభైరవుడు అంటే నీ కోసమే, నీ మంచి కోసమే. ఆ తరువాత నీకు ఏదైనా ఇల్లు కొనాలి అన్నా, ఒక ఉద్యోగంలో చేరాలి అన్నా తర్వాత అంతా కూడా అనుకూలంగా మారుతుంది. ఇక్కడ నీ శత్రువులు ఎవరైతే నిన్న ఇంతకాలం ఇబ్బంది పెట్టారో వాళ్లే వచ్చి నీకు క్షమాపణ కోరే రోజుల్లో నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నీ కాలభైరవుడు నీకు ప్రసాదిస్తాడు. కానీ అహంకారాన్ని చేరనీయకు. అహంకారాన్ని చేరనిచ్చావు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మెచ్చుకోడా. కాలభైరవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. అహంకారం లేని చోటనే కాలభైరవుడు ఉంటాడు. ఈ నెల చివరిలో నువ్వు ఊహించిన ఒక ఫోన్ కాల్ లేదా ఒక వార్త అందుతుంది. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు ఎన్నాళ్ళలో కనుకున్న ఒక పెద్ద కళ నిజం కాబోతోంది. విదేశీ ప్రయాణం చెయ్యాలి అనుకుంటూ ఉంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. డబ్బు సమకూరుతుంది. ఆరోగ్యపరంగా కూడా నీకు ఈ వారం చాలా బాగుంటుంది. అయితే చివరిలో నువ్వు గమనించాల్సింది, ఒక పాత మిత్రుడు మళ్ళీ నీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తాడు. వారిని నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ఈ నెలలో నువ్వు చేసిన పొరపాటు నుండి పాఠాలు నేర్చుకుంటే 2026వ సంవత్సరం మొత్తం నీకు తిరిగి ఉండదు. ఈ నెలలో సర్వ శుభాను నువ్వు తప్పకుండా పొందుతావు. నీ కాలభైరవుడి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. నీకున్న ఇబ్బందులు, ఒడిదుడుకులు తొలగిపోవాలి అంటే నల్లని కుక్కకు ఏదైనా ఆహారంగా పెట్టు. నీ కాలభైరవుడి వాహనం. నల్లని కుక్కకు నువ్వు ఏదైనా పెడితే నీ కాలభైరవుడు శాంతిస్తాడు. ప్రతి అడ్డంకి తొలగిస్తాడు. నీ జీవితంలో రావాల్సినవి ఇంకా ముందుగా తీసుకువస్తాడు. ఇప్పుడు నువ్వు ఏమైతే ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితుల నుంచి నిన్ను బయటపడేస్తాడు. ఒక అత్యున్నత స్థానంలో నిన్ను సిద్ధంగా కూర్చోబెడతాడు. దానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ మంచితనమే నీ బలం, నీ ధైర్యమే నీ ఆయుధం. ఈ నెల ఎలా ఉండబోతోందంటే నీ జీవితంలో ఒక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ఇక్కడ మంచి ఉంది, అలాగే చెడు కూడా ఉంది. అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అన్నింటినీ కూడా నువ్వు అలా చూసుకుంటూ పోతేనే జీవితం కదా. అన్ని బ్యాలెన్స్ చేస్తేనే జీవితం కదా. ఏది ఏమైనా కూడా నీ కాలభైరవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. మనస్ఫూర్తిగా నువ్వు ఎప్పుడు నమ్ముతావో నీ కాలభైరవుడు నీ వెంటనే రక్షణ కవచమై నిలిచి ఉంటాడు అంటూ ఈరోజు కాలభైరవుడు అత్యంత అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.